కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో నిన్నటి సీనే రిపీట్ అయింది. జై వర్మ, జై టీడీపీ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. బలాబలాలు ప్రదర్శించుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. నాగబాబు కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తలు సైతం జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో నిన్నటి సీనే రిపీట్ అయింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, స్వాతి, పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో నిన్నటి సీనే రిపీట్ అయింది. పిఠాపురం ఆయన ఎమ్మెల్సీగా బాధ్యత స్వీకరించిన తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన నిన్న ఈ రోజు పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి కూడా టీడీపీ కార్యకర్తలు జై వర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తున్నారు. వర్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తున్నారు. దానికి కౌంటర్ గా జనసేన కార్యకర్తలు జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు. 2 పార్టీలు కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న 2 పార్టీల కార్యకర్తలు కూడా 2 వర్గాలుగా విడిపోయి ఎవరి పార్టీ జెండాలు వాళ్లతో ఆందోళనకరమైన పరిస్థితులు కనుక్కున్నాయి. ఒకవైపు వర్మ ఈ కార్యక్రమానికి నాగబాబు కార్యక్రమానికి ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమానికి తాను హాజరు కాలేదని క్లారిటీ ఇస్తారు ఇప్పటికే. కానీ వర్మ అనుచరులు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు మాత్రం నాగబాబుకు వెళ్తున్న ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. టీడీపీ జెండాలతో వచ్చి వర్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ వర్మకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దానికి కౌంటర్ గా మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా అదేవిధంగా స్లోగన్స్ ఇస్తున్నారు. పోలీసులకి 2 పార్టీల క్యాడర్ కావచ్చు అదేవిధంగా నేతలను అడ్డుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులైన ఆందోళనకరంగా మారింది. నాగబాబు మాత్రం ఎక్కడా ఈ విషయంపై ఎక్కడా స్పందించడం లేదు, ఎక్కడ మాట్లాడడం లేదు. టీడీపీ కార్యకర్తలు ఆయనకు సమీపంగా వచ్చి జై వర్మ అంటూ నినాదాలు చేసినప్పటికీ కూడా నాగబాబు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. నిన్న ఇదే సీను, ఈ రోజు ఇదే సీను. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. దాంతో జనసేన కూడా నాగబాబు పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిసారి ఆయన అధికారిక కార్యక్రమం కావడంతో స్వయంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నప్పుడు కూడా వర్మ ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. మరొకవైపు వర్మ అనుచరులు మాత్రం దానికి జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరి వల్ల పవన్ కళ్యాణ్ గెలిచారనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ వర్మని ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు. దానికి కౌంటర్ గానే ఈ వర్మ ఆయన అనుచరులు కూడా ఈ విధంగా జై వర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలీసులకు 2 పార్టీల కార్యకర్తలను సముదాయించడం అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం చెలరేయకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా ఒక చోట 2 పార్టీల కార్యకర్తలు కలిస్తే మాత్రం ఘర్షణ వాతావరణంలాగే ఉంటుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.